ప్రకాష్ రెడ్డి పాడికి పోయినాడు. నేను అప్లై చేయించుకున్నాను, బాగున్నాడు, పోలేదు. నేనంతా చెప్పాను, వాళ్ళకి చెప్పాను. నేను ఆఫీస్ కూడా పంపించాను. దాన్ని అడ్వర్టైజ్గా పేపర్లో వస్తున్నారు, ప్రకాష్ రెడ్డి అసంతృప్తున్నాడు, ప్రకాష్ రెడ్డి వైకాపాలో పోతున్నారు అంటే నాకు అవసరం ఉంది. మేము కాంగ్రెస్ పైన తెలియజేయాలమ్మా, పార్టిసిపేట్ సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇంకా 30 ఏళ్ళు ఉంటుంది కాబట్టి మేము పార్టీ పట్ల సమస్య లేదు. కలగంటారు పాపం, మన నాయకులు లోన్ నాయకులు కలగంటారు, మేము వచ్చేస్తున్నామని పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు. మీరు చేసి అరాచకాలకు ముందుకు వస్తా అది వస్తా మేము డైరెక్ట్ మీకు తెలుస్తాను. డైరెక్ట్ నేను సిమెంట్గా మీ మాజీ మంత్రి రాలకొడతాడు అని పేరు పిట్ట కదా మేము చెప్పాము. వాళ్ళ ముఖ్యమంత్రి కూడా సత్యరాజు రప్ప అన్నాడు, ఏదన్నా ఒక దేశం పట్టుకొని చేయదక్కని ఒక బాధ్యతగా ఎక్స్పీరియన్స్ ఉండి ఒక ఆఫీసర్ని మాట్లాడి సిగ్గుగా నడుపుతున్నాను. మేము ఇంకా లోపల కేసు ఆ వాటా కేసు పెట్టాలి. మేము ఇంకా మా ముఖ్యమంత్రి గారు కొంచెం దయచేస్తాను. ఇంకా నేను ముఖ్యమంత్రి కొంచెం దయచేసి చేద్దాన్ని తప్పనిసరి వచ్చే తప్పని లోపడండి, ప్రజలు హర్షిస్తారు. ఒక దేశం పెట్టుకునేంత మందిలో దొరకండి అంటే ఏంటది చిన్న విషయం. నువ్వు చదువుకున్నావు అంటే చదువు తెలుసు కానీ ముఖ్యమంత్రి పనిచేసావు, అతను ఇంకా కూడా దేశాన్ని తెచ్చి సరిపడి దొరకండి ఏంటంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది అంటే మీ కాలం ప్రజాస్వామ్యం లేదు, మీ సొంత రాజ్యం చేస్తున్నారు, రాజకీయ రాజ్యం చేస్తున్నారు. ఇక అటు చెల్లవు, తప్పకుండా తప్పు చేస్తే వాళ్ళని మొత్తం శిక్ష చేయమని నేను ముఖ్యమంత్రి కోరుతున్నాను. ఎందుకంటే ప్రజల్లో మనం మాకు మెసేజ్ పంపాలి. అధికారులు మాట్లాడితే ఇక మామూలు పరిస్థితి అవుతుంది. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ మాకు సమస్య మా ఎటువంటి అసంతృప్తి నాకు లేదు. నాకు ఆపరేషన్ చేసిన కాబట్టి నేను పోలేకపోయాను. ఎందుకంటే మన పోలంటే చిన్న తమాష కాదు, అన్ని వేల మంది పోలంటే ఇబ్బంది పడుతుంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి చెప్పాను, నా కాళ్ళు ఆపరేషన్ చెప్పించాను. కానీ అసలు పడుకుంటున్నారు, ప్రకాష్ రెడ్డి పోతున్నాడు, ఎక్కడ పోతాను. ఇప్పుడుంటే మా చెల్లి 30 ఏళ్ళు ఉంటుంది. మీరు మొత్తం మా బుగ్గన కానీ మా వేమురెడ్డి కానీ కలకట్టారు, మా మొత్తం నాయకులంతా మా జిల్లాలో రాష్ట్రం మొత్తం కలకట్టారు. మళ్ళీ వచ్చేస్తాం, అప్పుడే చూస్తాం. ఇంకా 4 ఏళ్ళు, ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చేస్తున్నాను. ఇక లెక్క పెట్టుకుంటాం, 1, 2, 3 లెక్క పెట్టుకుంటాం. లెక్కలు వరకు ఉంటాయి. శాశ్వతంగా మళ్ళీ మీ పార్టీ భూస్థాపన అయిపోతుంది. మీరు వచ్చే సమస్య కలకట్టారు, ఇప్పుడు బయట కప్పే ఉంటుంది, అదే ప్రభుత్వం అంటారు. మళ్ళీ మేము వస్తామని కలగమాదుంటుంది. తప్పకుండా మేము అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలు మా ఇంట్లో ఇప్పుడు తల్లి దేవుడికి కింద ఇచ్చాం, బస్సు వస్తుంది, పట్టాలు వస్తున్నాయి, పింఛన్లు ఇచ్చాం. ఇంకే వాళ్ళని మేము ఏదైతే మాట చెప్పి అన్ని కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడ పెళ్లి కూడా లేదు. నేను మాట్లాడు అంత బుస్సుకిస్తే మాట్లాడతాడు, అసలు తెలివిలో మాట్లాడా. పథకాలు పండి, ప్రజలు పండి, ధైర్యం అంటే ప్రజలకు వెళ్ళండి, చూద్దాం. ఊళ్ళకి వెళ్ళి గ్రామాలకు వెళ్ళండి, ప్రజలు మేము ఎవరు కొడతాం.